హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాస్ ఫ్యామిలీ. జియా ఎక్కడ ఉందాం మనం? కల్కట్టా కోల్కతా కోల్కట్టా కోల్కతా కోల్కతా పొటాటా అదే నోరు తిరగకపోతే పొటాటా అంటే. హోటల్ రూమ్ నుంచి బయలుదేరి కాళీమాత టెంపుల్కి వెళ్తున్నామండి. అదే కలకత్తాలో మంచి ఫేమస్ కాళీఘాట్ అంటాం, అక్కడికి వెళ్తున్నాం. ఈరోజు కాళీఘాటు, విక్టోరియా మహల్ ఇవి కవర్ చేస్తే మెయిన్ మొత్తం కవర్ చేసినట్టు కలకత్తా. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కాళీఘాట్. ఇది ఇక్కడ మంచి మోసాలు ఎక్కువ జరిగితే అక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళని పండిట్స్ అంటాం. దర్శనం మేము చేస్తాం అని చెప్పి రమ్మంటారు. అలాగా ఎవరితోనూ ఒక్క మాట మాట్లాడకుండా మీరు అలా డైరెక్ట్గా లైన్లో నుంచుంటే ఫ్రీగా దర్శనం అయిపోద్ది మీకు. వాళ్ళు డబ్బులు ఇచ్చామనుకోండి, వాళ్ళకి రూపాయి 200 అంటాడు మనిషికి. ఆ తర్వాత లోపల తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ 500 అంటాడు. మన దగ్గర నుంచి డబ్బులు లాగడానికే ట్రై చేస్తారు. తీరా చూస్తే అది చేసేది ఏమి ఉండదు, డబ్బులు లాగడానికి వస్తారు ఎంతని కూడా. ఇదిగోండి విక్టోరియా ప్యాలెస్. ఇది అంటే కలకత్తాలో చూసేవే తక్కువ, అందులో ఫస్ట్ టెంపుల్స్ అయితే నెక్స్ట్ విక్టోరియా ప్యాలెస్ ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇదిగో ఈ ఫ్రంట్ పార్ట్ అంతా గ్రీనరీ ఉన్నది కదా. మనకి ఎక్కువ తెలుగు సినిమాల్లో, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎక్కువ అక్కడే షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఈ కరాటే సీన్లు, జల్సా సినిమాలో కరాటే సీన్స్ గట్రా ఉంటాయి చూడండి, అది ఇక్కడ ఎక్కువ తీస్తాడు పవన్ కళ్యాణ్. జానీ సినిమా ఒకటి, అన్నీ ఇక్కడే షూటింగ్ మొత్తం. ఇదిగో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది దక్షిణేశ్వర కాళీ టెంపుల్. ఇది దసరాల్లో వస్తే మాత్రం అస్సలు కుమ్మేసి వదిలేస్తారు జనాలు, అంత జనం ఉంటారు ఇక్కడ. అంత ఫేమస్ ఈ టెంపుల్ ఇక్కడ మొత్తం కలకట్టాకి. ఇంకొకటి ఏంటంటే మనం మేము బ్యాంకాక్, హాంకాంగ్లో తీసినంత కలకత్తాలో తీయలేము. ఎందుకంటే ఈ ఫోన్లో తిరిగితే పట్టుకు దొబ్బేస్తారని చెప్పేవాడు కూడా భయం వేసి కొంచెం అలా తీసాం. అక్కడక్కడ పట్టుకు దొబ్బడు అంటే ఏం లేదు, నువ్వు ఇదంతా కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా కింద ఉంటుంది కలకత్తా మొత్తం. ఎవరిని చూసినా కానీ దొంగళ్ళేగా అంటారు మనకి. ఇంకోటి అంటే బాగా భయం కదా మనకి, మన చేతిలోనేమో పెద్ద ఫోన్లు పట్టుకుపోయాడనుకో మళ్ళీ కొనుక్కోలేం కూడా అని చెప్పి భయం అంతే. పక్కనే బేలూరు మఠం అని చెప్పి ఇంకోటి ఉంటుంది మఠం, అది కూడా మంచి ఫేమస్. మేము వెళ్ళలేదు, కానీ మీరు వెళ్తే మాత్రం మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వెళ్ళండి అక్కడికి. ఆ మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ చూసేసుకుని రూమ్కి వచ్చి పానీపూరి తినకపోతే పోగొద్దు కదా, కలకట్ట వచ్చిన తర్వాత ఇక్కడ పానీపూరి ఫేమస్ అని చెప్పి పానీపూరి ఆర్డర్ పెట్టుకున్నాం. చిచ్చి ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నాను రా బాబు అనిపించింది ఇది తిన్న తర్వాత. అస్సలు బాగాలే. అంటే డైరెక్ట్ తింటే బాగుండు, మేము ఆర్డర్ పెట్టాం కదా జొమాటోలో, బాగాలే ఎందుకు. నైట్ 9:30, 10 అవుతుందండి, కరెక్ట్గా టైం బయలుదేరాం. హౌరా బ్రిడ్జ్ చూడకపోతే కలకత్తా వచ్చి వేస్ట్ అనిపించి అక్కడి నుంచి క్యాబ్ వేసుకుని రూమ్ నుంచి బయలుదేరిపోయాం. అదిగో హౌరా బ్రిడ్జ్. అంటే హౌరా బ్రిడ్జ్ అంటే మీరు ట్యాక్సీలు వెళ్ళిపోతే అలా తీసుకెళ్ళి తిప్పి చూపించేస్తాడు, కానీ మేము అలా కాదు. ట్యాక్సీ దిగి ఈ పక్క నుంచి ఆ పక్కన నడుచుకుంటూ వెళ్ళాం. ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియో తీసుకున్నప్పుడు వెళ్ళాము. ఆ హౌరా బ్రిడ్జ్ అవి చూసుకుని మా రూమ్కి వచ్చేసరికి 11 అయిపోయినట్టుంది. మా రూమ్ నుంచి హౌరా బ్రిడ్జ్కి వెళ్ళడానికి మాకు 2 గంటలు పట్టింది. ఎందుకంటే మేము ఎక్కడో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నది, ఊరి చివరి ఉన్నాం.
ఇదేమో ఊరు లోపల ఉంటుంది. ఊరు చివర ఉంటే అదే ఇబ్బంది. కానీ కలకత్తాలో ఏంటంటే ఊరు చివర ఉంటేనే బెస్ట్. రూమ్స్ తక్కువగా దొరుకుతాయి అండ్ నీట్గా ఉంటాయి. అంటే కలకత్తా బాగా ఓల్డ్ సిటీ కదా, అదే మనకి ఎప్పటి నుంచో బ్రిటిష్ టైం నుంచి ఉన్న సిటీ ఇది. దాని గురించి ఏంటంటే ఆ కాలంలో ఉండిపోయారు అందరూ. అంతే సిటీ మొత్తం అలాగ ఉంటుంది చూడడానికి. న్యూ కలకత్తా, ఓల్డ్ కలకత్తా రెండు ఉంటాయి. న్యూ కలకత్తా అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఓల్డ్ కలకత్తా అయితే మనం తట్టుకోలేము. కానీ అదే కొంచెం సైట్ సీయింగ్ ఏరియాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఊరు చివర అయితే ఒక 5,000కి 5 స్టార్ హోటల్ దొరికేది మీకు. అదే ఊరు లోపల అనుకోండి 10,000కి ఓయో రూమ్ కూడా దొరకదు. ఆ టైప్లో ఉంటుంది. దొరికినా అదంతా నీట్గా ఉండదు. ఊరు చివర బెస్ట్ నీట్గా ఉండాలంటే. ఊర్లోకి వెళ్తే మనకి నీట్నెస్ అస్సలు ఉండదు. ఇంతగా కవర్లో ఏందని అనుకుంటున్నారు కదా, ప్లేన్ దోశ బాబు ఏం కాదు. మోడు ప్లేన్ దోశ అంటే ఇది. ఊరు వెళ్తే ఏం కావాలంటే ఇది చపాతీ ఒకటి ప్లేన్ దోశ ఉంటే సరిపోద్ది, బతికేత్తడు అలాగా. వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళైతే నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ ఎలాగో కొట్టిన వాళ్ళైతే కొట్టక్కలేదు. కొట్టని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. మీరు లైక్లు సబ్స్క్రైబ్లు కొట్టారనుకో నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. లేదంటే మూడు హొప్పుద్ది. అందుకనే కొంచెం కొట్టండి మర్చిపోకండి. ఎక్కువ లైక్ సబ్స్క్రైబ్ అని చాలా అడుగుతున్నాను కదా, దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ మీకు తెలియాలంటే ఎవరో ఒక్కళ్ళు కింద కామెంట్ చేశారనుకో మీకు చెప్తా.